చెడ్డ లాయర్స్ ఎలా ఉంటారు, మంచి లాయర్స్ ఎలా ఉంటారు, అప్కమింగ్ లాయర్స్ ఎలా ఉంటారు, అన్నిటినీ బ్యాలెన్స్గా చూపించడం చిన్న విషయం కాదు. కోర్స్ ఇందులో జడ్జిల జోలికి మాత్రం పోలేదనుకోండి. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా వచ్చాక జడ్జిల మీద కూడా కామెంట్లు చేసేసేయడం మనం చూస్తున్నాం. నిజానికి న్యాయ వ్యవస్థని తప్పు పట్టడం అంటే మనని మనం కించపరుచుకున్నట్టే. జడ్జీలు ఎప్పుడూ కూడా వాళ్ళ ఎదురుగా వచ్చిన సాక్ష్యాల ఆధారంగానే తీర్పులు ఇస్తారు. ఏదైనా లుకలుకలు జరిగితే ఇక్కడ ఈ లాయర్స్ మధ్య, ఈ పోలీసు వ్యవస్థల మధ్యలోనే జరుగుతాయి. సో జడ్జిల్ని తప్పు పట్టడం అన్నది న్యాయ వ్యవస్థని తప్పు పట్టడమే. అది ఎప్పుడు కరెక్ట్ కాదు. ఎప్పుడో కొందరు తప్పుడు తీర్పులు ఇచ్చుండొచ్చు, అలాంటి కేసులు వాళ్ళ మీద కూడా ఉండుండొచ్చు. కానీ ఏవో కొన్నిటిని బేస్ చేసుకుని మనం న్యాయ వ్యవస్థ మొత్తాన్ని కామెంట్ చేయడం ఎప్పుడు కరెక్ట్ కాదు. ఎందుకంటే న్యాయ వ్యవస్థ బలహీన పడుతుంది అనే ఫీలింగ్ ఎప్పుడు పౌరుడికి కలగకూడదు. ప్రజాస్వామ్యంలో ఎన్ని లోపాలున్నా అది నడుస్తుంది. కానీ లాస్ట్ హోప్ న్యాయ వ్యవస్థ. దాన్ని విమర్శించి దాని మీద నమ్మకం పోగొట్టడం ఎవరు చేయకూడదు. న్యాయ వ్యవస్థని బలిష్టంగా, పటిష్టంగా కాపాడుకోవడం మన అందరి విధి. ఏదేమైనా ఇందులో జడ్జిల జోలికి పోలేదు. కేసు జడ్జి గారి ముందుకు వెళ్లే ముందు ఈ లాయర్లు, అధికారులు, సాక్ష్యాలు, వీటి మధ్య జరిగే గందరగోళం, లుకలుకలు, వీటితోనే డైరెక్టర్ డీల్ చేశాడు.